హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి మధురం. ఇవాల్టి వీడియోలో స్పెషల్ రెసిపీ పాలక్ పన్నీర్. ఇది రెస్టారెంట్ స్టైల్లో ఎలా తయారు చేయాలో చూద్దాము. 3 పీసెస్ పాలకూర తీసుకున్నాను. దీన్ని నీట్గా క్లీన్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్నది. దీన్ని ఇప్పుడు మనము వాటర్లో బాయిల్ చేసుకోవాలి. ఇలా పాలకూరని బాయిల్ చేసుకోవడం వల్ల దీనిలో ఉన్న స్మెల్ పోతుంది, కలర్ కూడా అలాగే ఉంటుంది. 7 నుంచి 8 నిమిషాల వరకు బాయిల్ చేసుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని స్ట్రైనర్లోకి తీసుకుందాము. హాట్ వాటర్ నుంచి సెపరేట్ చేసుకున్న తర్వాత ఇందులో నార్మల్ వాటర్ కూడా కొంచెం యాడ్ చేసుకొని ఒకసారి కూల్గా అయిన తర్వాత వీటిని సెపరేట్ చేసుకోవాలి వాటర్ నుంచి. పాలకూర కొంచెం చల్లగా అయిన తర్వాత పాలకూరతో పాటు కొంచెం కొత్తిమీర, ఒక పచ్చిమిర్చి యాడ్ చేసుకొని అవసరమైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత దీన్ని బౌల్లోకి సెపరేట్ చేసుకుందాము. గ్యాస్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకుందాము. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాయిల్ అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు క్యూబ్స్గా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ యాడ్ చేసుకుందాము. 2 నుంచి 3 నిమిషాల వరకు ఈ వాటర్లో ఉంచి సెపరేట్గా పెట్టుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల పన్నీర్ సాఫ్ట్గా అవుతుంది. గ్రేవీకి పేస్ట్ ప్రిపేర్ చేసుకుందాము. బాండలు పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకుందాము. 2 చెక్క, 2 ఇలాచి, మొగ్గ, బిర్యానీ ఆకు, 4 అల్లం ముక్కలు, 5 వెల్లుల్లి రెబ్బలు, 7 నుంచి 8 వరకు జీడిపప్పు యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. 2 మీడియం సైజ్ ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్నవి కూడా యాడ్ చేసుకొని కొన్ని పచ్చిమిర్చి యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 టొమాటో కూడా యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. నేను మూత పెట్టకుండా ఫ్రై చేసుకుంటున్నాను. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. లైట్గా ఫ్రై అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. మనం ముందుగా పాలకూర పేస్ట్ వేసుకున్నాం కదా, అదే మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పేస్ట్గా చేసుకుంటున్నాను. మెయిన్ గ్రేవీ ప్రిపేర్ చేసుకుందాము. బాండలు పెట్టుకుని 1 స్పూన్ బటర్ యాడ్ చేసి మెల్ట్ అయిన తర్వాత 2 స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఆయిల్ కూడా కొంచెం వేడెక్కిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియా పొడి, 1 స్పూన్ కారం, 1 స్పూన్ జీరా పొడి యాడ్ చేసుకొని కొంచెం కసూరి మేతి కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. మాడిపోకుండా లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. మిక్సీ జార్లో కొంచెం పేస్ట్ ఉంటుంది కదా, దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఆ వాటర్ని కూడా ఇందులో యాడ్ చేసి మూత పెట్టి 5 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. మంచి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 5 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. పాలకూర కూడా బాగా కుక్ అయిన తర్వాత గ్రేవీ మరీ చిక్కగా ఉంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 3 స్పూన్ల వరకు సాఫ్ట్గా చేసి పెట్టుకున్న పెరుగు యాడ్ చేసుకుంటున్నాను. ఇది మనం కర్రీ చేసుకునే క్వాంటిటీ బట్టి యాడ్ చేసుకోవాలి. దీన్ని కూడా ఒకసారి బాగా కలుపుకొని మూతతో క్లోజ్ చేసి 2 నుంచి 3 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. పెరుగు ప్లేస్లో ఫ్రెష్ క్రీమ్ కానీ, కాజు పేస్ట్ కానీ ఏదైనా కానీ యాడ్ చేసుకోవచ్చు. దీనివల్ల క్రీమీ టెక్స్చర్ వస్తుంది. మనం పెరుగు యాడ్ చేయడం వల్ల టేస్ట్లు కూడా కొంచెం అడ్జస్ట్ అవుతాయి. ఇప్పుడు ముందుగా సాఫ్ట్గా చేసి పెట్టుకున్న పన్నీర్ కూడా యాడ్ చేసుకుందాము. 2 నిమిషాల వరకు కుక్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని టేస్ట్లన్నీ ఒకసారి అడ్జస్ట్ చేసుకొని సాల్ట్ కానీ, కారం కానీ ఏదైనా సరిపోకపోతే యాడ్ చేసుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. చాలా టేస్టీగా ఉండే పాలక్ పన్నీర్ మనం ఇంట్లోనే ఎంతో సులువుగా తయారు చేసుకోవచ్చు. ఇది చపాతీల్లోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అమ్మ చేతి మధురం ఛానల్ని. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ.